ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. వంట చేయడం వచ్చా రాదా అనేది మేము తెలుసుకోవడానికే ఈ కాంపిటీషన్ ని ఆర్గనైజ్ చేశాం. ఇంతే కాకుండా పిల్లలు చేసే కుకింగ్ ని ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాం. ఎవరు బాగా వంట చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ మాత్రమే కాకుండా అవార్డు కూడా దొరుకుతుంది. సో పార్టిసిపెంట్స్ అందరూ సిద్ధంగా ఉన్నారా? కుకింగ్ చేయడానికి పార్టిసిపెంట్స్ కి 1 గంట టైం ఇస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Okay, plan 1. ఎవరు బాగా వంట చేస్తారో వాళ్ళకి. సార్ మీకు ఫోన్ వచ్చింది. నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయకు, నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి. అరే రే, నిప్పంటుకుంది, అక్కడ నిప్పంటుకుంది. శివ, మీకేం కాలేదు కదా? సార్ మేము బాగానే ఉన్నాం. చాలా మంచి విషయం చేసావు స్మార్టీ. థ్యాంక్ యూ. నువ్వు ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపావు. యు వెల్కమ్ సార్. సరే వెళ్ళండి, వెళ్ళి దీన్ని శుభ్రం చేసుకురండి. మిగతా వాళ్ళు వెళ్ళి కుకింగ్ ని కంటిన్యూ చేయండి. శివ, ఆల్రెడీ 15 నిమిషాలు అయిపోయాయి. మనం త్వరగా వంట చేయాలి. అవును, పూర్తి చేయొచ్చులే, దిగులు పడకు. ప్లాన్ 2. శివాని నిన్ను ఖచ్చితంగా గెలవనివ్వను. శివ శివ జాగ్రత్త శివ. అదే అదే యాక్షన్ అక్కడైనా, రియాక్షన్ మాత్రం ఇక్కడే కదా జరుగుతోంది. నువ్వు టెన్షన్ పడకు, ఇక అప్పుడు మన పని త్వరగా అయిపోతుంది. శివాకి మాత్రం ఎందుకు ఇలా జరుగుతోంది? శివ, ఎందుకు మనకి మాత్రం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. శివ, నీకేం కాలేదు కదా? ఆర్ యు ష్యూర్? నువ్వు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తావా? ఎస్ సార్, డోంట్ వరీ, నేను ఈ కాంపిటీషన్ లో కంటిన్యూ అవుతాను. శివ, నువ్వు ఇది ఖచ్చితంగా చేయలేవు. నువ్వు లడ్డు సింగ్ కి మాత్రమే హెల్ప్ చేయగలవు. ఈ వంట చేయడం గట్రా నీ వల్ల కాని పని. నా వల్ల ఏదవుతుంది ఏది కాదని మీకన్నా బాగా నాకు తెలుసు, కాబట్టి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? శివ, నువ్వు ఇక్కడ ఇదంతా శుభ్రం చేసి కుకింగ్ స్టార్ట్ చేయి. మిగతా వాళ్ళందరూ కుకింగ్ ని మొదలు పెట్టండి. శివ, నీకు ఎక్స్ట్రా టైం అస్సలు దొరకదు. ఓకేనా? ఓకే సార్. ఈ స్మార్టీ బాడీ గార్డ్ ఎందుకు గేటు బయట నించున్నారు? ఏమీ గొడవ చేయకుండా వెళ్ళిపోతున్నారేంటి? నాకెందుకో అనుమానంగా ఉంది. రేవా, ఇదంతా చేస్తున్నది ఆ స్మార్టీ అనుకుంటా. అంటే వాడు చెప్పడం వల్ల వాళ్ళ బాడీ గార్డ్స్ వాడి మాట వింటున్నారు. నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు తినేక్కడికి వెళ్తున్నాడు? ఇంతవరకు అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి.
స్మార్టీ బాబు చెప్పినట్టు శివ చేసిన వంటని అంతా మనం పాడు చేయాలి, సరేనా? ఓ అంటే ఇదే విషయమా? ఓకే, ప్లాన్ నెంబర్ 3ని మనం చెయ్యాలి. వాడు చేసిన వంట మొత్తం పాడైపోవాలి. నో, మీ ప్లాన్ మాత్రం ఎప్పటికీ పని చెయ్యదు. అరే ఈ పిల్లోడు ఇక్కడేం చేస్తున్నాడబ్బా? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఈ శివ ఎక్కడికి వెళ్ళిపోయాడు? మనం ఇప్పటి వరకు ఏదే పూర్తి చేయలేదు. కొంపతీసి మా గాడ్స్ ని కొట్టడానికి వెళ్ళుంటాడు. ఇలా చూడండి, అందరూ వరుసగా త్వరగా హాస్పిటల్కి వెళ్ళండి. ఏంటి, నువ్వు చేతులు కడుక్కుని వచ్చేసావా? అలాగే ఎవరినైతే ఉతికారేయాలో వాళ్ళని ఉతికారేసే వస్తున్నాను. నీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది. శివ, టైం అంతా వేస్ట్ అయిపోయింది. మనం ఇప్పటి వరకు ఏదే పూర్తి చేయలేదు. నువ్వు టెన్షన్ పడకు, నేను సోలార్ హీటర్ ని తీసుకొస్తాను. ఇక అప్పుడు మన పని త్వరగా అయిపోతుంది. వావ్ శివ, వెరీ గుడ్ ఐడియా. శివ, ఈ రోజు ఫస్ట్ టైం కుకింగ్ లో నువ్వు కుంఫు మాస్టర్ లాగా స్పీడ్ గా కుక్ చేసి చూపించాలి. శివ, నువ్వు ఇక్కడ ఫైటింగ్స్ లాంటివేం చేయకు, నిన్ను డిస్క్వాలిఫై చేసేస్తారు. నేను ఫైట్ చేయాలనడం లేదు, స్పీడ్ గా కుక్ చేయమని చెప్తున్నాను. శివ, స్పీడ్ గా కుకింగ్ చేయాలని చెప్తున్నాను. ఇంకా చాలా పనులున్నాయి. ఓకే, నా స్పీడ్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ ఏం జరుగుతోంది? టైం కొద్దిసేపట్లో పూర్తవబోతుంది. ఎవరెవరు వంట పూర్తి చేశారు? నేను పూర్తి చేశాను సార్, నేను పూర్తి చేశాను. నాది కూడా అయిపోయింది సార్. మాది కూడా అయిపోయింది. శివ ఇంకా చేయలేదు సార్. ఏమంటావు రేవా? వెరీ గుడ్ శివ, వెరీ గుడ్. నువ్వు కూడా టైంలో ఫినిష్ చేసేసావు. సరే, ఇప్పుడు అందరిది చెక్ చేసి చూద్దాం. శివ, ప్లేట్ పట్టుకో. భలే భలే, నువ్వు భలే స్టైల్ గా సర్వ్ చేస్తున్నావు. స్మార్టీ, ఇప్పుడు నీ డిష్ టేస్ట్ చేయాలి. రుచి చూద్దాం ఎలా ఉందని. సార్, మీకు నేను చేసింది చాలా నచ్చుతుంది, చూడండి, టేస్ట్ చేసి చూడండి సార్. వావ్, వెరీ గుడ్, చాలా టేస్ట్ గా ఉంది స్మార్టీ. శివ, ఇప్పుడు నీ వంతు. స్మెల్ చాలా బాగుంది కదా. ఊరుకో, నువ్వు నా సైడా లేకపోతే వాడి సైడా? అరే భలే, ఇది చాలా టేస్ట్ గా ఉంది. అద్దరా కొట్టేశావు శివ. నువ్వు రేవా కలిసి అద్దరిపోయి నోరు నుంచే వంటలు పడతారని తెలియకపోయిందే. నేను అది మాత్రమే తిన్నాను,
ఇది కూడా కాస్త టేస్ట్ చేస్తాను. నాకు అది కావాలి, అది ఆ డిష్ ఎంత కావాలి. టేస్ట్ గా ఉందంటే కొద్ది సమయంలోనే నువ్వు 4 డిష్లు తయారు చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. శివ, యు ఆర్ గ్రేట్. నువ్వు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉన్నావు. కుకింగ్ కాంపిటీషన్ లో నువ్వే ఫస్ట్ వచ్చావు. నీకు ట్రోఫీ ఇస్తున్నాం. అంతలా ఏం వండాడో నేను కూడా టేస్ట్ చేసి చూస్తాను. యమ్మీ! వావ్, ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంది. శివ, నాకు కూడా ఇంత టేస్టీగా వండడం నేర్పిస్తావా? నీ టాలెంట్ ని ప్లీజ్ నాకు కూడా నేర్పిస్తావా? సారీ, నేను కాంపిటీషన్ లో గెలవడం కోసం మీకు చాలా ఇబ్బందులు కలిగించాను. అందుకు నన్ను క్షమించవా? ఇట్స్ ఓకే. నువ్వు నీ తప్పేంటో తెలుసుకున్నావు కదా, అది చాలు. డోంట్ వరీ, నేను రేవా కలిసి నీకు నేర్పిస్తాం. ఏమంటావు రేవా? అది నీ ఫామ్ హౌస్ కి మేము ఎప్పుడు వస్తున్నామో ప్రతిసారి మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అవునాది. శివ, నువ్వు వచ్చి డాన్స్ చెయ్యి. కమ్ ఆన్. చాలా జాలీగా ఉంది. నాకెందుకనో బాగా కాలుతున్నట్టుందేంటి? లడ్డు సింగ్ గారు, మీ వెనకాల నిప్పు అంటుకుంది. త్వరగా త్వరగా. అమ్మ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ శివ. శివ, త్వరగా రా. చాలా రోజులుగా దొంగలు కోళ్ళని తీసుకెళ్లిపోతున్నారు. ఇదిగో, దొంగ ఇక్కడే ఉన్నాడు. ఓ నో, ఈ కోళ్ళని దాటొద్దు. వాడిని పట్టుకోవడానికి ఇంకో మార్గం ఉంటుంది. ఆగండి. ఎవరైనా నన్ను సైకిల్లో కూర్చోబెట్టుకోండి. దొంగతనం చేస్తున్న అంకుల్, మీరు దొంగిలించినవన్నీ తిరిగి ఇచ్చేయండి. ఏ పిల్లాడా, మరి అది ఎక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. అరే చాలు బాబు, కొట్టడం ఆపు. ఎందుకని ఇప్పుడు మమ్మల్ని ఎలా కొడుతున్నావు? మేం నీ దగ్గర నుంచి ఏమీ దొంగిలించలేదు కదా. మీరు మా కోళ్ళని తీసుకువెళ్ళిపోయారు కదూ, మర్యాదగా వాటిని తిరిగి ఇచ్చేయండి. కోడిని వండుకు తినేసామే. ఏంటి, మా కోళ్ళని దొంగతనం చేసి వాటిని తినేశారా? మేము మా కోడిని కొనుక్కుని వచ్చాం. మేమేమి మీ కోడిని దొంగతనం చేయలేదు. అంటే కోళ్ళని ఎవరు తీసుకువెళ్ళుంటారు? శివ, ఇలా చూడు, ఇక్కడ చిరుతపులి కాలు గుర్తులున్నాయి. ఖచ్చితంగా రాత్రి చిరుత వచ్చినట్టుగా ఉంది. 100% ఖచ్చితంగా చీతానే. 100%. నాకు జంతువుల కాలగుర్తుని కనిపెట్టడానికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఒక నిమిషం, మీరు ఒకసారి అడుగుజాడల్ని చూడండి. వీటిని చూస్తున్నప్పుడల్లా నాకు ఎవరో 2 కాళ్ళ మీదగా నడిచినట్టు అనిపిస్తోంది. ఒకవేళ అది చిరుత కాలి గుర్తులైతే అక్కడ మొత్తం 4 అడుగులు ఉండాలి కదా. ఇది మృగం అని నాకు అనిపించడం లేదు. ఎవరో కావాలనే దీన్ని నకిలీగా తయారు చేశారు. ఎవరో బాగా ప్లాన్ చేశారు. చిరుత కాలి గుర్తులు వచ్చేలాగా వాళ్ళు షూస్ వేసుకున్నారు. ఇలా ఉండే ఛాన్స్ ఉంది శివ. ఈ రోజు రాత్రి ఏం జరుగుతుందో మనం శ్రద్ధగా గమనిద్దాం శివ. నేనేమంటున్నానంటే ఆదియుడి, మీరిద్దరు కోళ్ళగా మారిపోండి. సరే, మేమిద్దరం కోడిలా మారువేషంలో ఉంటాం. కానీ శివ, నువ్వు మా పక్కనే ఉండు, ఎక్కడికి వెళ్ళిపోకు.
నా తలపైన కోడి కూర్చుంది. ఇదిగో నువ్వు పెట్టుకో. ఇది నేను పొడుస్తుంది. వద్దు, నువ్వే పెట్టుకో. నిన్ను పెట్టుకోమంటున్నానా? నువ్వే పెట్టుకో. నువ్వే. వద్దు, నువ్వే పెట్టుకో. కొద్దిసేపు నోరు మూసుకుని ఉంటావా? దాన్ని మనం పట్టుకోవాలి. ఈ కోళ్ళు ఎందుకు ఇంతగా భయపడుతున్నాయి? ఓ నో, నిజమైన చిరుతే వచ్చేసిందే. ఏంటి అది? నిజమైన చీత వచ్చింది. త్వరగా శివాని పిలవాలి. ఆది, యూడి, రన్! శివా, శివా, మమ్మల్ని కాపాడు. యూడి, ఎగిరిపో. కోళ్ళు ఎగరగలవు. ఎగురు. అరే, ఎందుకు నేను ఎగరలేకపోతున్నాను? నేను ఎగురుతున్నాను. నేను తప్పించుకున్నాను. అరే రే, ఈ బాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అరే శివ, అది నువ్వేనా? శివ నన్ను కాపాడాడు. థ్యాంక్ యూ శివ. వెల్కమ్ యూడి. ఆది, నిన్న నీ చోటికి కూడా చిరుత వచ్చిందని విన్నాను. ఈ చిరుతతో ఒకటే తలనొప్పి అయిపోయిందనుకో. నా కోడిని కూడా తీసుకెళ్ళిపోయింది. ఒక్క రాత్రిలో ఎలా 2 చోట్ల దొంగిలించగలదు? చాలా ఎక్కువగా తింటుంది అనుకుంటాను. మీ ప్రదేశానికి వచ్చిందా? సరే రండి, అక్కడ కాలి గుర్తులు ఎలా ఉన్నాయో ఒకసారి వెళ్ళి చూద్దాం. అరే, ఇది 2 కాళ్ళున్న చిరుత కాలి గుర్తులు కదా? అయితే ఇది కూడా నకిలీదే. మన ప్రదేశానికి నిజమైంది వచ్చింది. అంటే ఎవరు నకిలీ చిరుత పులిగా వస్తున్నారు. నేనేమంటున్నానంటే ఆదియుడి, మీరిద్దరు కోళ్ళగా మారిపోండి. తెల్లవారబోతోంది. అసలు ఇంతవరకు దొంగ రాలేదేంటి? సరే రండి, మనం వెళ్దాం. మనం వెళ్ళి హాయిగా కాసేపు పడుకుందాం. కోళ్ళను దొంగిలించి వెళ్ళిపోతున్నాడు. దొంగని పట్టుకోండి. అదిగో ఆ ఇంటి నుంచే శబ్దం వస్తోంది. రండి, మనం త్వరగా అటు వెళ్ళి చూద్దాం. ఆగండి. ఎంత పెద్ద అడవి ఇది. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇక్కడేం పాములు లేవుగా? అంటే ఇది నేను పాము దగ్గర పాములు ఉన్నాయా అని అడుగుతున్నాను. ఆగండి ఆగండి. ఏ పిల్లాడా, ఎవరు నువ్వు? పిల్లాడిని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. నన్ను కొట్టద్దు. మీకేం కావాలో చెప్పండి. మా కోడులు ఎక్కడున్నాయి? కోడ్లా? నేను లేవని చెప్పను, ఇందులోనే ఉన్నాయి. కావాలంటే వచ్చి వెతుక్కోండి. ఏంటి మీరు మమ్మల్ని వెతుక్కోమంటున్నారు? నేను ఈ పౌల్ట్రీ ఫామ్ ని ప్రారంభించాను, కానీ నా దగ్గర ఉన్న కోళ్ళన్నిటికీ జబ్బొచ్చింది. అందువల్ల అన్నీ చనిపోయాయి.
అందువల్ల నేను నా షూకి చిరుతపులి కాలు ముద్రల్ని ఇనుముతో తయారు చేశాను. కోళ్ళని దొంగతనం చేయటం మొదలు పెట్టాను. సరే, ఎందుకు? నేనేమనుకున్నానంటే కోళ్ళని దొంగతనం చేసి కొత్త పౌల్ట్రీ ఫామ్ ని ప్రారంభిద్దాం అనుకున్నాను. అప్పుడు నేను కొత్తగా కోళ్లు కొనాల్సిన అవసరం లేదు. చిరుత పాదముద్రలను చూసి చిరుతే కోళ్లు తీసుకెళ్తుందని అందరూ అనుకుంటారు కదా, అందుకే ఈ ప్లాన్ చేశాను. అది మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ కోడల్ని చూసి తీసుకువెళ్ళమని చెప్పు. అందరూ రండి, అందరూ వచ్చి లైన్ లో నిలబడండి. రండి, అది హ్యాండ్స్ అప్ పొజిషన్ లో. శివ, సూపర్ గా ఒక ఫోటోది. అందరూ పైకి ఇస్తాను చేతుల్ని. దాన్ని టీవీకి ఇస్తానులే. అంతేకాకుండా ఫేస్బుక్ లో కూడా పెడతానురా. పేపర్ లో హెడ్లైన్స్ ఎలా ఉంటుందో తెలుసా? కోడి దొంగల్ని పట్టుకున్న వీరుడు పోలీసు లడ్డు సింగ్ అని. శివ, నువ్వు రెడీయా? ఎస్ రేవా, ఐఎమ్ రెడీ. యా, రెడీ. ఈ భూకంపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆపమ్మనండి తాతయ్య, ఆపండి, భూకంపం వచ్చేసింది చూడండి. శివ, తాతయ్య గారిని పాట ఆపమని చెప్పు. శివ బాబు, భూకంపం వచ్చినట్టుంది. మీ అందరికీ ఏం కాలేదు కదా? లేదు తాతయ్య, మేము బానే ఉన్నాం. సరే బాబు. స్వామి అంకుల్, తాతయ్య పాట పాడలేదు. అరే ఏంటిది? ఓ నాయనో, నా ఫోన్ వైబ్రేట్ అయింది. నేను ఫోన్ తీసిన వెంటనే ఫోన్ బ్లాస్ట్ అయిపోయింది. స్వామి అంకుల్, ఫోన్ ని రిసీవ్ చెయ్యొద్దు. స్వామి థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. మొబైల్ బ్లాస్ట్ అవుతుందన్న విషయం నాకు అసలు మైండ్ లో లేదు. శివ, చాలా చోట్ల ఫోన్ బ్లాస్ట్ అవుతుంది. ఇక్కడ ఏదో సరిగ్గా లేదు. రండి, మనం వెళ్ళి లడ్డు సింగ్ గారిని కలుద్దాం. రండి. ఓహో, ఏంటి బ్లాస్ట్ అయిందా? సరే సరే సరే, మీరు దిగులు పడకండి. సరే సరే, నేను చూసుకుంటానులే. ఏంటి, మీది కూడా బ్లాస్ట్ అయ్యిందా? అరే 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 అరే, అక్కడ కూడా బ్లాస్ట్ అయిందా? అరే శివ, ఏంటయ్యా మన ఊర్లో అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఎక్కడ చూసినా బ్లాస్ట్ జరుగుతుందని ఫోన్ వస్తున్నాయి. ఎలా, ఎక్కడ, ఎందుకని బ్లాస్ట్ అవుతున్నాయో నాకేం అర్థం కావడం లేదు. పోనీ టీవీలో చూద్దాం. సిటీలో అన్ని చోట్ల ఫోన్లు బ్లాస్ట్ అవుతున్నాయి. మనతో పాటు ఈ స్టూడియోలో సైంటిస్ట్ కుబేర్ సింగ్ మనతో పాటు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు, ఎలా జరుగుతున్నాయని చెప్తారు. ఎన్నో సంవత్సరాల క్రితం మేము ఇక్కడి నుంచి ఏలియన్స్ కి మెసేజ్ పంపించాం. అందువల్ల ఏలియన్స్ మెసేజ్ పంపించుండొచ్చు. ఎందుకంటే వాళ్ళ సిగ్నల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల బ్లాస్ట్ అయ్యి ఉండొచ్చు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు దయచేసి మొబైల్ ని ఆన్ చేయకండి. మీ దగ్గర సాధారణమైన ఫోన్లే ఉన్నాయి, వాళ్ళవి స్ట్రాంగ్ సిగ్నల్స్. అవి తట్టుకోవాలంటే స్ట్రాంగ్ ఫోన్స్ ఉండాలి. ఎలా అయ్యా అలా జరుగుతుంది? అరే నా ఫోన్ బ్లాస్ట్ కాలేదు కదా. వద్దు లడ్డు సింగ్ గారు, ఫోన్ అటెండ్ చేయొద్దు. హలో, ఇరుక్కున్నానే. ఎవడో ఫోన్ చేసి నన్ను ఇరికించాడే. సారీ శివ, సారీ. నేను అనవసరంగా నీ మాట వినకుండా పోయాను, అందుకే ఇలా జరిగింది. లడ్డు సింగ్ గారు, ఫోన్ ని అటెండ్ చేయొద్దన్న విషయాన్ని మీరు ఊరంతా ఎలాగైనా చెప్పాలి. అలాగే శివ. రండి రండి, స్ట్రాంగ్ అయిన ఫోన్లు కొనుక్కోండి. ఎలాంటి ఏలియన్ కాల్ వల్ల ఈ ఫోన్ బ్లాస్ట్ అవ్వదు. ఎక్స్చేంజ్ వాల్యూ ఆఫర్ ఇవాళ ఒక్కరోజే. పాత ఫోన్ ఇవ్వండి, కొత్త ఫోన్ తీసుకెళ్ళండి. ఏంటిది, ఇంత త్వరగా ఇక్కడ ఇంకొక ఫోన్ కంపెనీ వచ్చిందా? చూడండి, మీ ఫోన్ బ్లాస్ట్ అవుతుంది, కానీ మా ఫోన్ బ్లాస్ట్ అవ్వదు. మీరు ఏలియన్స్ తో మాట్లాడొచ్చు.
ఏలియన్స్ ఏ భాషలో మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదే. అరే అక్కడేదో కొత్త కంపెనీ ఉందే. మంగు హల్వా షాప్ లో ఇలాగే మా ఇంటి ముందు ఒక పెద్ద క్యూ నుంచుంది తెలుసా? ఎందుకంటే మంగు హల్వా షాప్ అతను మిగతా షాప్ స్వీట్స్ ని స్పాయిల్ అయ్యేలా చేశారు. అప్పుడు ఆయన కొట్టి ముందు ఇలాగే పెద్ద క్యూ నుంచుంది తెలుసా? అరే అది నువ్వు జీనియస్. అవునా అది? నువ్వు ఈ ప్రాబ్లమ్ నే సాల్వ్ చేసేసావు. యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుండి బాగా ఇంటెలిజెంటే, కానీ ఎవరికి పెద్దగా చెప్పుకోలేదంటే. ఒకవేళ ఈ ఫుల్ ఏలియన్ విషయంలో ఈ కొత్త ఫోన్ కంపెనీ కూడా భాగమై ఉండొచ్చు. నా ఫోన్ రింగ్ అవుతోంది. ట్రాకర్ సహాయంతో ఈ ఫోన్ ఎక్కడి నుంచి వస్తుందో నేను ఇప్పుడు కనిపెడతాను. సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పుడు మనకి తెలుస్తుంది. అరే ఇది 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రదేశం నుంచి వస్తోంది. శివా ఆగు శివా, నా మాట విను. శివా అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మొబైల్ బ్లాస్ట్ జరిగింది కదా, అక్కడికే వెళ్తున్నాము. మీరు కూడా త్వరగా వచ్చేయండి. ఆహా వస్తానయ్యా. ఏ మీతోనే వస్తానయ్యా. నా కోసం ఆగండి. ఆ టవర్ నుంచి సిగ్నల్ వస్తోంది. ఆ టవర్ ఎవరిది? ఇది ఆ ఎస్కే టెలికాం కంపెనీ టవర్ అని అనుకుంటున్నాను. అరే ఆ చోప్రా ఏంటి ఇంకా రాలేదు? అరే ఆ సంగతి వదిలేయి. అయినా సరే వాడి వాటా 10% కదా, మంది 45% కదా. కాదు, నాకు 50% షేర్ కావాలి. ఇదంతా నా స్ట్రాంగ్ నెట్వర్క్ వల్లే జరుగుతుంది. నేను స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపించకపోతే అక్కడ ఫోన్లు బ్లాస్ట్ అయి ఉండవు. ఏలియన్స్ థియరీని వాళ్ళు నమ్మి ఉండరు. అయితే ఏమంటావు? మా ఫోన్లు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి కదా. లేదు, నాకు 50% కావాలి. లేదు, నాది 50%. అరే నువ్వెవరివి? నేను చోప్రా సార్ వాళ్ళ అబ్బాయిని. ఆయన ఇక్కడికి రాలేకపోయారు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఆయనకి 15% కావాలన్నారు. 15% కాదు, 10%. సరే సరే 10% చాలు. ఇంకా నాన్న నన్ను మీటింగ్ అటెండ్ చేసి రమ్మని చెప్పారు. సరే సరే కూర్చో. జరగదు. ఒక నిమిషం అంకుల్. ఏంటి నన్ను కొడుతున్నావు? మీరు జరగకుండా అలాగే కూర్చోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? అరే చోప్రా గారు, మీరు రారని అనుకున్నాం మేము. ఏంటి? నేనెప్పుడు అలా చెప్పాను? మీ కొడుకే ఇలా అన్నాడు. అరే నాకు ఇంకా పెళ్ళే కాలేదు, ఇక నాకు కొడుకు ఎక్కడ ఉంటాడయ్యా? ఏలియన్ అంకుల్స్, మీ రహస్యం ఏంటో నేను కనిపెట్టేశాను. బాయ్. త్వరగా ఆ పిల్లోడిని పట్టుకోండి, లేకపోతే మన రహస్యాలు బయటపడిపోతాయి. రేవా, ఈ వాచ్ లో రోబోట్ బి అన్నిటినీ రికార్డ్ చేసింది. త్వరగా టీవీ స్టేషన్ కి వెళ్దాం రండి. లడ్డు సింగ్ గారు, మీరు వాళ్ళని ఆపండి, ఎందుకంటే వాళ్ళు ఇటువైపే వస్తున్నారు. ఓకే శివ. స్టాప్. యు ఆల్ ఆర్ అండర్ అరెస్ట్. స్టాప్. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒరే అమ్మో, నా పడిపోయాను. ఎవరికి పోలీస్ అంటే అసలు భయం లేకుండా పోయింది. ఏంటయ్యా ఈ ప్రపంచం? చిన్నపిల్లడా, మర్యాదగా మాతో పాటు వచ్చాయి. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ,
నా పేరు శివ. దీన్ని వెంటనే టీవీ స్టేషన్ కి తీసుకువెళ్ళి టెలికాస్ట్ చేయమని చెప్పండి. అంకుల్ ప్లీజ్ దీన్ని త్వరగా టెలికాస్ట్ చేయండి. ఈ మధ్య వేదా సిటీలో మొబైల్స్ బ్లాస్ట్ అవుతున్నాయి కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. ఇట్స్ వెరీ అర్జెంట్. ఓకే. అయితే ఏంటి, మా ఫోన్లు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి కదూ? లేదు, నాకు 50% కావాలి. లేదు, నాకే 50% కావాలి. బాస్ బాస్, మీ రహస్యం అంతా బయటపడిపోయింది. అలా చూడండి. శివ చాలా ధైర్యంతో ఆ మొబైల్ కంపెనీ రహస్యాన్ని బయట పెట్టేశాడు. సో అది ఏలియన్ కాదు, ఎస్కే టెలికాం కి చెందిన మిస్టర్ ధర్మేజా, స్ట్రాంగ్ ఫోన్ కంపెనీకి చెందిన శర్మ సార్, అలాగే సైంటిస్ట్ చోప్రా ప్లానే ఇది. మా సీక్రెట్ ప్లాన్ వీడికెలా తెలిసిపోయింది? అంకుల్, మీ సీక్రెట్ ప్లాన్ ని మా సీక్రెట్ బీతోనే మేము కనిపెట్టగలిగాం. ఏంటి సీక్రెట్ బీనా? వచ్చేసారా? మీరెవరో ఏంటోనని ప్రపంచానికి తెలిసిందిగా. సాప్ హౌస్ నెంబర్ 1 ఎక్కడుంది? ఓ ఇక్కడుందా? 3 కూడా ఇక్కడే ఉంది. వెరీ గుడ్. అయితే ఇది 5. అరే 4 ఎక్కడా? ఇక్కడుంది. సరే 1 నుంచి ప్రారంభిద్దాం. ఏంటిది? ఏంటిది? అరే ఏంటి ఇలా అయింది? అంతా దొంగతనం చేశారే, నేను అన్యాయం అయిపోయాను. ఇక్కడ ఏముండేది? లేదు లేదు, నేను నీకు అసలు ఏమీ చెప్పలేను. నేను అసలు ఎవరికి ఏమీ చెప్పలేను. అరే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? నేను సర్వనాశనం అయిపోయాను. కానిస్టేబుల్, త్వరగా వెంబడొచ్చు. అప్పుడే మనం తెలుసుకోగలం అసలు అది ఏంటని. హలో శివ, నువ్వు త్వరగా రావయ్యా. హే, ఎవడో ఒక మనిషి బాల్లో ఉన్నాడు. వాడు బాల్లో ఉండడమే కాకుండా టెర్రస్ మీదే. లడ్డు సింగ్ గారు, వాళ్ళు ఎక్కడున్నారు? అరే నువ్వు తిన్నగా అలాగే వస్తూ ఉండు. మన బజార్లో వాడు ఒక కొట్టు మీద ఎగురుతూ ఉన్నాడు. అంకుల్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? చిన్న పిల్లడా, మర్యాదగా పో. అని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఏమైంది శివ? మనం ఆ బాల్ ని వెంటనే ఫాలో చేయాలి. అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? హఠాత్తుగా ఎలా మాయమైపోయాడు? నాకేమీ అర్థం కావడం లేదు.
అసలు ఎందుకు డాబాని అలా తవ్వి తీసుకువెళ్ళాడో అర్థం కాలేదు. అసలు ఎలా కనిపెట్టగలను? నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. మా గ్రామంలో ఒక దొంగ ఉండేవాడు. వాడు ఎక్కడి నుండో డైమండ్స్ ని దొంగలించుకొచ్చేవాడు. అందువల్ల వాడి ఇంటిని ఎవరైనా సోదా చేస్తారని వాడికి తెలిసింది. అందుకని వాడు పేడలో డైమండ్స్ పెట్టి పిడకలు కొట్టి దాచేవాడు. ఏంటి పేడ లోపల? అవును, వాటిని గోడకి కొట్టేవాడు. కానీ ఇంతకు ముందు వాడి ఇంటిలో ఎప్పుడూ పిడకలు కొట్టలేదు కదా, అందుకని నాకు సందేహం వచ్చింది. ఆ సందేహం క్లియర్ చేయటానికని నేను వాటిలో నుండి ఒకటి తీసి దాన్ని విరిచాను. అప్పుడే అందులో డైమండ్స్ ఉన్నాయి అనేది తెలిసింది. తర్వాత ఏమై ఉంటుందో మీకే తెలుసు. నేను అరిచి అందరినీ రమ్మన్నాను. ఇక ఆ దొంగని పట్టించేశాను. అరే వావ్, సూపర్ సూపర్! నువ్వు నిజంగా ఇంటెలిజెంట్. అది మిస్టరీని సాల్వ్ చేసేసావు. అవును ఆది, నాకు జవాబు తెలియని ప్రశ్నకి జవాబు చెప్పావు. తప్పకుండా అతను తన డాబాలో దేన్నో దాచిపెట్టుంటారు. అందుకే ఇతను డాబాని తవ్వి తీసుకువెళ్ళిపోయాడు. రండి మనం అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. నేను లడ్డు సింగ్ అంకుల్ కి ఫోన్ చేస్తాను. నేను ఇక్కడేగా ఉన్నాను. నేను మీ ఇంటిని చెక్ చేద్దామనే వచ్చాను. ఇక్కడ అసలు ఏమీ లేదు. అమ్మో భలే చెప్తున్నావే, కానీ వాడు ఎందుకని ఇలా చేశాడో చెప్తావా? అరే చెప్పు. అరే ఏంటిది? ఇది ఏంటో చెప్పండి. ఇది బంగారం. బంగారమా? ఈ రోజు నుంచి 15 సంవత్సరాల ముందు అక్కడ ఉన్న మొత్తం బంగారాన్ని మేము 5 భాగాలుగా విడదీసుకున్నాం. మా దగ్గర బోల్డ్ అంత బంగారం ఉండడం వల్ల మేము దాన్ని బ్యాంకులో పెట్టలేకపోయాం. అందువల్ల మేము అందరం కలిసి ఒక ప్లాన్ చేసాం. బంగారాన్ని కరగొట్టి అందరూ వాళ్ళ మేడ మీద దాచాలని అనుకున్నాం. సరే, మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో చెప్పండి. వేదా సిటీలోనే ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు. ఎందుకంటే మేము తర్వాత వాళ్ళని ఎప్పుడూ కలవలేదు. కానీ మీరెక్కడున్నారన్న విషయం వాడికి ఎలా తెలిసింది? అసలు వాడు ఎవరై ఉంటారు? నాకు అసలు అతను ఎవరో తెలియదు. నాకు తెలీదు అతను ఎవరనేది. సరే, నేనే కనిపెట్టి చెప్తాను. రెండు అంతస్తుల్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చాను. ఇంకా 3 అంతస్తులు బాకీ ఉంది. వీళ్ళ దగ్గర బంగారం ఉన్న విషయం మీకెలా తెలిసింది? నా డాడ్ వాళ్ళతో పార్ట్నర్గా ఉన్నారు, కానీ వీళ్ళు ఆయన్ని మోసం చేశారు. ఎక్కడ ట్రైన్ ని లూటీ చేద్దాం అనుకున్నారో అంతకన్నా ముందే వాళ్ళు ట్రైన్ ని లూటీ చేసేశారు. ఆ తర్వాత తప్పించుకున్నారు. ఫైనలీ మా నాన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకున్నారు. ఆ తర్వాత మొత్తం డీటెయిల్స్ ని ఒక లిస్ట్ లో రాశారు. నేను పగ తీర్చుకోవాలన్నదే ఆయన ఆశ. అందువల్ల నేను వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్నంతా లూటీ చెయ్యబోతున్నా. నాన్నగారు, నేను పని ప్రారంభించాను. కానీ మిమ్మల్ని ఎవరో ఫాలో చేశారు కదా. వాళ్ళని ఈజీగా పక్కదారి పట్టించవచ్చు. హలో, నేను బాల్లో వచ్చిన రాబర్ట్ ని మాట్లాడుతున్నాను. రేపు వీనస్ సిటీని కొల్లగొట్టబోతున్నాను. ఆపగలిగితే ఆపుకోండి. బ్రేకింగ్ న్యూస్! బాల్ రాబర్ రేపు వీనస్ సిటీలో దొంగతనం చేయబోతున్నాడు. రా త్వరగా మనం అక్కడికి వెళ్దాం. వెళ్ళి వాళ్ళందరినీ పట్టుకుందాం. అసలు టీవీ ఛానల్ వాళ్ళకి దొంగ వీనస్ సిటీలోనే దొంగతనం చేస్తాడని తెలుసు. టీవీ వాళ్ళకి ఫోన్ వచ్చిందయ్యా. వాడు మనల్ని తప్పుదారి పట్టించాలని ఈ విధంగా చేస్తున్నాడు. ఎవరి బంగారాన్ని అయితే దొంగతనం చేయాలనుకుంటున్నాడో అవన్నీ ఇక్కడే ఉన్నాయి. అంటే మన వీనస్ సిటీలోనే. ఇలా చూడు, దయచేసి అలా చేయొద్దు. నేను నాశనం అయిపోతాను. ఏంటి, చాలా కష్టంగా ఉందా? మా నాన్నని మోసం చేసి ఆయన దగ్గర నుంచి కొల్లగొట్టుకుని వెళ్ళిపోయారు కదా, మీరు కష్టపడండి.
అరే ఏం చేస్తున్నావు నువ్వు? అరే నన్ను వదిలే, నన్ను వదులు. నేను మిమ్మల్ని ఇలాగే కిందకి వదిలేనా, లేకపోతే మీరే ఆ బాల్ నుంచి బయటికి వచ్చేస్తారా? త్వరగా చెప్పండి. వద్దు 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 వద్దు, నన్ను ఏమీ చెయ్యొద్దు. ఇప్పుడే నేను బాల్ నుంచి బయటకు వచ్చేస్తాను. నువ్వు మా డాడీ ఇన్నాళ్ల శ్రమని నాశనం చేయడాన్ని నేను చూస్తూ ఊరుకోను. నేను నిన్ను నాశనం చేస్తాను చిన్నపిల్లడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. వారంటారు అరెస్టు. ఇప్పుడు నాతో పాటు హ్యాపీగా స్టేషన్కి వస్తున్నావు, ఆ తర్వాత జైల్లో పెడతాను, నిజాలు చెప్తావు. అదేనయ్యా నువ్వు ఎంత బంగారాన్ని దొంగిలించావని. ఆ తర్వాత వాటన్నిటిని నాకు ఇచ్చేస్తున్నావు సరేనా? ఎందుకో తెలుసా, అవన్నీ పూర్తిగా ప్రభుత్వానికి సొంతమైంది. మీ నాన్నతో పాటు దొంగతనం చేసిన వాళ్ళందరినీ పట్టుకున్నాను. ఇక నువ్వు జైల్లో హాయిగా నిద్రపోవచ్చురా. అక్కడ ఉన్న పాత్రలన్నిటినీ తోముకుంటూనే. థ్యాంక్ యూ శివ. మీరు చట్టాన్ని కాపాడడం కోసం లడ్డూ సింగ్ కి చాలా హెల్ప్ చేశారు. మిమ్మల్ని తలుచుకొని గర్వపడుతున్నాను. ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి మీకందరికి అక్కడ ట్రోఫీ ఇద్దాం అనుకుంటున్నా. మీరు అక్కడికి ఖచ్చితంగా రావాలి. థ్యాంక్ యూ సార్, మేము తప్పకుండా వస్తాం. ఓకే బాయ్ సార్. అరే సడన్ గా ఏమైంది? లిఫ్ట్ ఎందుకు ఆగిపోయింది? హలో లడ్డు సింగ్ గారు, లిఫ్ట్ ఇక్కడ ఆగిపోయింది. శివ, నాకు ఇప్పుడేనయ్యా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు. 5th ఫ్లోర్ లో ఎవడో ఇంటర్నేషనల్ బ్యాంక్ లో దొంగతనం చేశాడట. అంతేకాదు వాళ్ళకి సంబంధించిన వాడు ఎవడో షార్ట్ సర్క్యూట్ కూడా చేశాడని నేను ఇప్పుడు వినపడ్డాను. యూ డోంట్ వరీ. కానీ ఆ లిఫ్ట్ డోర్ ని ఎలా ఓపెన్ చేయాలన్న సంగతి నేను నీకు కాసేపు తర్వాత చెప్తాను. శివ, ఆ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయడం అన్నది చాలా సింపుల్ సిస్టమ్ అయ్యా. అదేంటో నేను చెప్తాండి. మీరు ఏదైనా కోడ్ వర్డ్ చెప్తున్నారా, లేక మీ వాయిస్ మాకు వినిపించడం లేదా? శివ, సారీ అది ఏంటంటే చెప్పాలని అనుకుంటున్నాను, కానీ ఇక్కడ నన్ను ఎవడు చెప్పనివ్వట్లేదు. ఏమైంది? సారీ కూడా చెప్పలే కనీసం. ఎంత పొగరు నీకు! నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఆయన జాలీ మూడ్ లో ఉన్నట్టున్నారే. సరే వదిలేండి, నేనే చూసుకుంటాను. ఈ పిల్లాడు చాలా ధైర్యవంతుడు అనుకుంటాను. అవును, తను పెద్ద పెద్ద పనులన్నీ చాలా తేలిగ్గా ముగిస్తాడు. ఓ వావ్, వెరీ గుడ్.
ఓరి బాబోయ్, తను డోర్ తెరిచేశాడు. సరే, నేను వెళ్తాను. అంకుల్, మీరు ఎలా వైర్లు పట్టుకొని పైకి ఎక్కగలరు? మీ వల్ల ఖచ్చితంగా కాదు. మరేం పర్వాలేదమ్మా, నేను పైకి వెళ్ళి తీరాలి కదా, వేరే దారి లేదు. అంకుల్, ఆ బ్యాగ్ ని ఇక్కడ పెట్టండి, తర్వాత బ్యాగ్ ని తీసుకువెళ్ళండి. లేదు లేదు, నేను ఈ బ్యాగ్ ని ఎవ్వరికి ఇవ్వను. ఇందులో నా బుక్స్ ఉన్నాయి. సరే, సగం బుక్స్ ఇక్కడే పెట్టండి. అరే, ఏంటిది, డబ్బులా? నా బ్యాగ్ ని ముట్టుకోవద్దు. ఈయన ముసలతన్లా లేరు. ఎంత స్పీడ్గా ఎక్కుతున్నారో చూసారా? శివ, మనతో ఒక పెద్దతను వచ్చారు కదా, అతను ఎంత స్పీడ్ గా పైకి వస్తున్నారో చూడు. నాకెందుకో అనుమానంగా ఉంది. అతని బ్యాగ్ లో డబ్బులున్నాయి. ఇందాక రాబరీ జరిగింది కదా, ఆ బ్యాంక్ రాబర్ ఇతనే అయి ఉంటారేమో. హలో అంకుల్, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? రండి, లిఫ్ట్ లోకి వెళ్ళి మాట్లాడుకుందామా? నా దారికి అడ్డు తప్పుకో. లిఫ్ట్ లో ఉండాలంటే నాకు భయంగా ఉంది. హలో అంకుల్, ఓవర్ యాక్షన్ ఆపండి. మీరు బ్యాంక్ రాబరీ చేసే వస్తున్నారని నాకు తెలుసు. నువ్వు చాలా తెలివైన వాడిలా ఉన్నావు చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. అరెరే, గోడ మీద కూడా నువ్వు నడవగలవా? లడ్డు సింగ్ గారు, మీరు రేవా, ఆది, యూడిని లిఫ్ట్ లో నుంచి బయటికి తీసుకురండి. ఇతని సంగతి నేను చూసుకుంటాను. హలో రేవా, శివ ఇక్కడ ఫైట్ చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే నేను చాలా సేఫ్ ప్లేస్ లో ఉన్నాను. సరే పోనీ, ఇప్పుడు చెప్తాను, లేదు వింటారా? అదే లిఫ్ట్ డోర్ ని ఎలా తెరవాలని. అసలు అది ఏంటంటే, లడ్డు సింగ్ అంకుల్, కాస్త ఆటలు ఆపుతారా? ఇక్కడ మా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మీరేంటంటే ఆట ఆడుతున్నారు? ఒరే, నేనేం కామెడీ పీసుని కానరా. ఒరే, నేను కష్టపడి మీకు చెప్పాలని అనుకుంటున్నాను, కానీ ఇక్కడ నన్ను ఎవరు చెప్పనివ్వట్లేదు. త్వరగా కిందకి రండి, బ్యాకప్ ప్లాన్ యాక్టివేట్ చేయండి. లడ్డు సింగ్ గారు, ఇతన్ని అరెస్ట్ చేయండి. వాళ్ళని వెళ్ళి నేను ఆపుతాను. ఇక్కడ ఎవ్వడు కదలడానికి వెళ్ళలేదు. హలో, హెలికాప్టర్ ని పంపు. అంకల్, ఓహో, అంటే మీ నిజ స్వరూపం ఇదే అన్నమాట. అరే, నువ్వు ఇంకా నన్ను ఫాలో చేస్తున్నావా? నన్ను ఫాలో చేయడం ఆపు. వెళ్ళి మీ కమిషనర్ ని కాపాడు. ఒక్క నిమిషంలో పోలీస్ కమిషనర్ ఆఫీస్ బ్లాస్ట్ అవబోతుంది. లడ్డు సింగ్ గారు, ఇంకా ఒక నిమిషంలో పోలీస్ కమిషనర్ రూమ్ లో బ్లాస్ట్ అవబోతోంది. కానీ శివ వీళ్ళు నన్ను కట్టి పడేశారుగా, నేను అసలు ఏం చేయలేనే. శివ, మేమందరం లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేసాము. ఏం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా విను. ఓకే శివ.
చేస్తున్నావు? త్వరగా త్వరగా కానివ్వండి. ఈ ముడేంటి ఇంత గట్టిగా వేశారు? ఇది అసలు రావటం లేదు. అసలు నువ్వు మనిషివేనా? గోడ మీద నడుస్తున్నావు, గాల్లో ఎగురుతున్నావు, ఇంకా ఫైట్ చేస్తున్నావు. నువ్వేమైనా రోబోటా? వీడిని ఇప్పుడే పట్టుకొని కింద పడేయండి. బాంబు ఎక్కడ పెట్టారో తెలియడం లేదే. బాంబు ఎక్కడుందో త్వరగా చెప్పు, లేదంటే అందరినీ కిందకి నెట్టేస్తాను. పైలట్, వెంటనే హెలికాప్టర్ని లాంచ్ చేయి. బామ్ ఇదిగో ఉంది, ఇదిగో ఇక్కడ కింద పేలబోతోంది. లడ్డు సింగ్ గారు, దొంగలందరూ ఇక్కడే ఉన్నారు. బ్యాంక్ రాబర్ అండ్ ద గ్యాంగ్. థ్యాంక్ యూ శివ, నువ్వు చాలా పెద్ద పని చేశావు. లడ్డు సింగ్, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. వీళ్ళకి పెద్ద శిక్ష వేయాలి. చూసారుగా సార్, అందరూ పట్టుబడ్డారు. అందుకే నేను ఎప్పుడు చెప్తుండేవాడిని, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగైనా సరే దొంగతనం చెయ్యాలంటే భయపడతారు. అంతేకాదు లడ్డు సింగ్ పేరు వినగానే పారిపోతాడు కూడా. అది సార్, నేను ఇలా రోజు చెప్పి చెప్పి నాకు అలవాటైపోయింది. కానీ అసలు లడ్డు సింగ్ అంటే ఏమనుకుంటున్నారు ఏంటి? ఏం చేస్తున్నావురా? ఏ కాష్టంలో త్వరగా రా, ఎవడో ఏమో చేస్తున్నాడు చూడు. కాష్టంలో చూసావా? ఆ ఖైదీలు అందరూ పారిపోతున్నారు. రా, త్వరగా వెళ్ళి పట్టుకుందాం. చిన్నపిల్లాడా, దారి వదులు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. రండి, అందరూ జైలుకి వెళ్తాం. రండి, అక్కడికి రండిరా, మీ సంగతి అంటే చెప్తాను. అంతేకాదురా, మీరు పగలగొట్టారు కదా గోడ, దాన్ని కూడా మీ చేత కట్టిస్తాను రా.
ఫైర్ మ్యాన్ చాలా కోపంగా ఉన్నాడు. ఏం చేయబోతున్నాడో తెలియలేదే. హలో, లడ్డు సింగ్ని మాట్లాడుతున్నాను. ఏంటి? నేను ఫైర్ మ్యాన్ మాట్లాడుతున్నాను. మా తమ్ముళ్ళను వదిలే, లేదంటే మీ పోలీస్ స్టేషన్ ని ధ్వంసం చేస్తాను, తెలుసుకో. ఓరే, నీ తోడబుట్టిన వాళ్ళని, అదేరా నీ సోదరులని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టుకున్నాను నీకు తెలుసా? వాళ్ళని నేను వదిలిపెట్టను. రే, ఈ ఫైర్ మ్యాన్ ఫైర్ ని చూసి నువ్వు భయపడతావు. సిటీ మొత్తం నేను అన్ని చోట్ల మంట పెడతాను. ఊరంతా సర్వనాశనం అయిపోతుంది. శివాకి ఈ విషయం చెప్పాలయ్యా. ఈ నదిలో ఉన్న నీళ్లు శుభ్రం చేసి ఊళ్ళో వాళ్ళకి తాగడానికి పంపుతారు. ఇక మీదట వీటిని ఎంతగా శుభ్రం చేసినా ఇవి శుభ్రపడవు, ఎందుకంటే ఈ మందంత ఘాటైనది. ఎవరైతే ఈ నీళ్లు తాగుతారో వారి నోటి నుండి మంట రావడం మొదలవుతుంది. ఎస్. ఆ తర్వాత అందరూ ఈ ఫైర్ మ్యాన్ యొక్క ఫైర్ ఎలాంటిదో చూస్తారు. ఏమిటి? పాట ఆపండి, దయచేసి మీరు పాట ఆపండి. అరే తాతగారు, దయచేసి మీరు పాటను ఆపండి. నిప్పు పట్టుకుంటుంది, చూసుకోండి. అరే, మీరేం చేస్తున్నారు? ఇలా చూడండి, మా అందరి నోటి నుంచి నిప్పులు వస్తున్నాయి. శివా, శివా. బామ్మ, అసలు ఇది ఎలా జరిగింది? ఏంటో అయ్యా, హఠాత్తుగా ఏమైందో తెలియడం లేదు. మా అందరి నోటి నుంచి నిప్పులు వస్తున్నాయి. శివ, నేను ఒక అందమైన రాగాన్ని ఒకసారి ఆలపించి చూశాను, అంతే. తాతయ్య, ఎందుకైనా మంచిది కొంచెం సైడ్కి తిరిగి మాట్లాడండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అరే, మీ అందరికి అసలు ఏమైంది? అసలు మీరు ఏం తిన్నారు చెప్పండి. వెంటనే నేను లడ్డు సింగ్ గారికి ఫోన్ చేయాలి. ఇది మీరు ఎలా చేశారు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది లడ్డు సింగ్ గారు? పోలీస్ స్టేషన్ ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉంది? లడ్డు సింగ్ గారు, మీరెందుకని అటువైపు తిరిగి మాట్లాడుతున్నారు? లడ్డు సింగ్ గారు, అసలు మీరు ఏం చేస్తున్నారు? లడ్డు సింగ్ గారు, ఎందుకు మీరు అటు ఇటు ఇలా తిరుగుతూనే ఉన్నారు? మేము కూడా నీ ఫ్రెండ్సే కదా శివ, తనని మాత్రం ఎందుకు కాపాడుతున్నా? శివ, సిటీలో ఉన్న వాళ్ళందరి నోట్లో నుంచి నిప్పొస్తోంది. ఏమైందో తెలియడం లేదు. దీని అంతటికి కారణం ఆ ఫైర్ మ్యానే. వాళ్ళ తమ్ముల్ని మనం వదలలేదు కదా, అందుకే తన ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అంతం చేయాలనుకుంటున్నాడు. ఊర్లో ఉన్న ప్రజలందరికీ తను ఏం తిండి పెట్టాడో, ఏం తాగించాడో అందులో సార్ కూడా ఒకళ్ళే. టీవీలో కూడా ఇప్పుడు అదే బ్రేకింగ్ న్యూస్. ఊళ్ళో ఉన్న ప్రజలు అందరి నోట్లోంచి నిప్పులు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ సిటీ ప్రజలందరూ కామన్ గా ఏదో తినుంటారు లేదా ఏదైనా తాగుంటారు. అందువల్లే అందరి నోట్లోంచి నిప్పులిలా వస్తూ ఉన్నాయి. ఆ కామన్ విషయం నీళ్లే అయి ఉంటాయి అనుకుంటున్నాం. వాటర్ సప్లై ప్లాంట్ నుంచి నీళ్లు వస్తున్నాయి కదా, ఆ నీళ్లలో ఏదో కెమికల్ కలపబడింది. అందువల్లే ఇలాగా జరుగుతుంది. మీరందరూ బాటిల్ వాటర్ ని తాగుతూ ఉండండి, సప్లై వాటర్ ని తాగకండి. నాకు ఇప్పుడు అంతా అర్థమైంది. అందరూ వాటర్ సప్లైలో వచ్చిన నీళ్ళని తాగారు, అందుకే వీళ్ళందరి పరిస్థితి ఇలా అయిపోయింది. మేమైతే బాటిల్లో ఉన్న నీళ్ళనే తాగాము, అందువల్ల మాకేం కాలేదు. లడ్డు సింగ్ గారు, మీరు సైంటిస్ట్ దగ్గర నుంచి యాంటీడోట్ ని తీసుకురండి. ఇక ఈ దోషుల్ని కూడా మీరు బయటికి వదిలేయండి.
సారీ కాము. ఎందుకు మాటి మాటికి మమ్మల్ని అలా కాలుస్తున్నారు? ఫైర్ మ్యాన్ పవర్ చూసి భయపడిపో శివా, తిరిగి వెళ్ళిపో. అదే నీకు మంచిది. నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు. ఇంతకు ముందు ఈ చిన్న కుర్రాడి వల్లే కదా మీరు దొరికిపోయారు. ఈ ఫైర్ మ్యాన్ యొక్క ఫైర్ చూసి భయపడి చిన్నపిల్లాడా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఏంటి ఇంకా నిలబడ్డారు? వెళ్ళి వాడిని కొట్టండి. శివ, నన్నేమి చేయకు. నేను సరెండర్ అయిపోతున్నాను. నన్ను క్షమించు, వదిలిపెట్టు. శివ, ఇదిగో యాంటీడాట్. లేదు 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 లేదు, నువ్వు ఎందుకని ఇలా చేసావు? ఇక మీదట నా నోట్లో నుండి నిప్పు రాదు. లడ్డు సింగ్ గారు, మీరు ఇతన్ని జైలుకి తీసుకువెళ్ళండి. నేను యాంటీడోట్ ని నీళ్ళలో మిక్స్ చేస్తాను. ఎందుకంటే మన ఊర్లో ఉన్న ప్రజలందరూ ఈ సమస్య నుంచి బయటపడాలి కదా. థ్యాంక్ యూ శివ. ఇక వీడికి జైల్లో ఫైర్ తో పాటే డ్యూటీ పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. పొయ్యికి బదులుగా వీడినే పొయ్యిగా మార్చేస్తాను. రారా అబ్బాయి, రా ఫైర్ మ్యాన్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.